థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్టర్నూన్ మా, ఏదో ఇవాళ నేను రాత్రి ప్రీమియర్ షోలు నాకు వంశీను వాసు మాడినప్పుడు ఐ వాస్ క్వైట్ ఎక్సైటెడ్. ఏంటయ్యా మరి రేపు పొద్దున్న సక్సెస్ మీట్లు పెడుతున్నారా ఏంటన్నా? రిలీజ్ అవ్వలేదు కదా సార్, ఎల్లుండి పెడుతున్నాం అన్నారు. సర్లే కానీ పెడితే ముందు 1 day 24 hours వాచ్ చేయడం నాకు ఎప్పుడు అలవాటే. జనరల్లీ ఏంటంటే నాకు ఆ సినిమాలు ఎప్పుడూ కూడా 48 hours వాచ్ చేస్తాడు, డజన్ డైజెస్ట్. ఎందుకంటే ఫోన్లు చేసి వాళ్ళు చెప్తుంటారు, ఎవడేం చెప్తున్నాడు కూడా నిజం చెప్తుంటే అర్థం కాదు నాకు. ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ నుంచి కూడా సుబ్బారావు తెలుసు ఆ విషయం. సో 48 hours వాచ్ చేద్దాంలే, గుడ్, ఇట్స్ డూయింగ్ వెల్ అనే మూడ్లోనే ఉన్నా. ఇవాళ మార్నింగ్ వంశీ మెసేజ్ చూశాను, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఒకటి లెగ్గని జిమ్కి వెళ్ళే ముందు జిమ్కి వచ్చిన తర్వాత చూస్తే ఏంటి ఇది అని చెప్పి నేను కాల్డ్ వంశీకి చేయలే, నాకు వాసు మిస్ కాల్ ఉంది. దెన్ వాసు, ఐ స్పోక్ టు వాసు. ఏంటి వాసు అంటే మెసేజ్ పెట్టాడే ఏంటంటే, దెన్ వాసు ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్ టు మీ, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే వంశీ మీకు చెప్పాల్సింది చెప్పాడు. నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. ఈ 12 hours-లో 12 hours కాదు, మార్నింగ్ 6 నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ అట్లీస్ట్ 50 to 60 ప్రూఫ్స్ లైన్డ్ అప్. బట్ వై ఆ టైము ఆ ఎఫర్ట్ అవసరమా? ఇట్స్ నాట్ నెసరీ, నో. నిన్న ప్రీమియర్లు ఫుల్ అయినాయి, ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు. ఇవాళ మార్నింగ్ వైజాగ్ కానీ మాకు అంతకుముందు ఆఫీసులు ఉండే మనుషులు ఉన్నారు, నాకెవరు అబద్ధం చెప్పరు ఆ విషయంలో, వాళ్ళకి తెలిసేది. నేను ఇప్పుడు కారుకి ఇక్కడికి వస్తుంటే రామ్ సత్యనారాయణ మీ అందరికి పరిచయంగా, రామ్ సత్యనారాయణ వాడు ఫోన్ చేశాడు నాకు, అనయ్య అని చెప్పి. ఏంట్రా అంటే చెప్పాడు. సో ఆల్ దీస్ ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు, ఇంత కష్టం అంటే నేను అంట కదా, కంటెంట్ కష్టపడి పర్ఫెక్ట్గా తీసి ఒక ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలని దాని తర్వాత అది మన స్టైల్లో చెప్పింది. దాని తర్వాత నాకున్న బిజీకో నాకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంటెడ్ మై బ్రదర్స్ టు హ్యాండిల్ ద నెక్స్ట్ ఫేజ్, మార్కెటింగ్ అండ్ రిలీజ్. వాళ్ళు అది పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద వర్క్, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. దాన్ని చేసిన మీరు, వాళ్ళు చేసిన దాన్ని మీరు కరెక్ట్గా తీసుకెళ్ళారు జనంలోకి. దాని రిజల్టే నిన్న ప్రీమియర్లు ఫుల్ అవటం. లేకపోతే ఆ సినిమా ఎందుకు ఫుల్ అవుతుందండి? ఒక చిన్న సినిమా, ఎన్ని సినిమాలు చూస్తారు కదా, అయినాయి ఎప్పుడన్నా ఎక్స్ట్రా ప్రీమియర్లు అడిగి వేయించుకున్నారు ఎవరన్నా? ఇదేది కావాలని చేయలేదే. ఇట్లాంటి కావాలని మాట్లాడతాలు ఊనే అంటే లేని చెప్పటాలు నాకు చేత కాదు, నేను చేయలేదు ఇన్నేళ్ళు కూడా, చేయను కూడా. కానీ అప్పుడు ఇంత చూసి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే టైంకి ఇందాక శ్రీనివాస్ చెప్పింది ఎవ్రీ పాయింట్ ఈజ్ రైట్. మేబీ దట్ ఇమోషన్, అందరూ పని చేస్తున్నాం కదా, అందరికీ ఉంటాయి అందరికీ. బట్ వాట్ ఈ స్పోక్, ప్రతి ఒక్క టెక్నీషియన్ దీంట్లో పని చేసినాడు అదే స్టేజ్లో ఉన్నాడు. ఎవరో పెద్ద పెద్ద పేర్లు టెక్నీషియన్ సెటిల్ అయిన పేర్లు కాదు, వాళ్ళు కోరుకునేది ఒక సినిమా హిట్ అవుతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని. దీనికి నిన్న మధ్యాహ్నం అంటే ప్రీమియర్లకు ముందు సీను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ఓకేనా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ సీనియర్ జర్నలిస్టులు నేను రేపు ఎప్పుడు పిలుస్తాను. ఓకేనా, ఆర్టికల్ సమ్ వాట్ ఎవర్ దట్ డిజిటల్ పేపర్ ఆర్టికల్ ఆర్ సంథింగ్. ఏ వెరీ వెల్ నోన్ కంపెనీ, వెల్ నోన్ జర్నలిస్ట్ చేసాడు, నాకు తెలియదు అది ఎవరు రాశారు, కనుక్కుందాం. సినిమా రిలీజ్ కాలేదు, మనం ప్రమోషన్లు చేస్తున్నాం. సరదాగా ప్రమోషన్లో ఒకరికొకరు నవ్వుకుంటున్నాం కదా, ఏంటి నీ ప్రమోషన్లు నీ ఈవెంట్లు ఏంటని మేము అంటున్నాం కదా, అన్ని జనాలు సరదాగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడా కూడా మాకు అట్లాంటిది ఈ జనం, ఈ సినిమా జనానికి తెలుసా, అది క్వశ్చన్ మార్క్. ఏమండి, జనం నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నారా? వాట్ షిట్ ఇస్ దట్? నాకు ఇది అలవాటే, ఎందుకంటే నాకు కళ్యాణ వైభవ సినిమాకి ఏ సిమిలర్ థింగ్ హ్యాపెండ్. సినిమా సెన్సార్ కూడా అవ్వలేదు, వీళ్ళు రివ్యూ రాశారండి ఆ సినిమా గురించి. అప్పుడు వేరే ఇష్యూ అది. నేను అప్పుడే చెప్పే వీళ్ళందరికీ కూడా, ఏంట్రా ఇంత దిగజారిపోతున్నారని చెప్పి. దేనికి? వాట్ ఫార్?
ఎవరిని ఉద్ధరిద్దామని. పోని ఆ జర్నలిజం లాస్ట్ టైం పెట్టాం మీటింగు, ఏంటయ్యా కొన్ని ఎథికల్ జర్నలిజం ఉంటుంది, జర్నలిజం స్పెల్లింగ్ చేయడం జర్నలిస్ట్ అవుతున్నారు, ఏంట్రా ఇది, కొంచెం సెటరైట్ చేయండి సుబ్బారావు, మీరు అందరూ సీనియర్స్ ఉన్నారని చెప్పి. ఇదే వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఏమొస్తుంది నాకు నిజంగా అర్థం కావట్లా. అది అయిపోయింది. అయిపోతే పొద్దున్న ఇది. నాకు ట్రెడిషనల్ పబ్లిసిటీ అలవాటండి, ఓకేనా. నిజంగా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా అండ్ వాట్ యూ కాల్ దిస్ డిజిటల్ మార్కెటింగ్, ఐఎమ్ నాట్ దట్ గుడ్. ఈ 2 yearsలో నేను ఎడ్యుకేట్ అవుతున్నాను, ఇవన్నీ ఎడ్యుకేట్ అయ్యాను. దీంట్లో మా యంగర్ బ్రదర్స్ దే ఆర్ గుడ్. వాళ్ళకి అప్చెప్ట కారణం అది, బికాజ్ దిస్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, కాబట్టి వాళ్ళకి అప్చెప్. దాంట్లో నాకు కొన్ని విషయాలు తెలుసు, బట్ ఇంత నీచంగా వ్యాపారాలు చేస్తున్నారు, సంస్థలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ డబ్బులు తీసుకుని పెంచాలంటే పెంచడం, దించాలంటే దించడం. ఏంటయ్యా ఇది? నిన్నే స్టేజ్ మీద చెప్పాం, 6-7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందరూ డేట్లు మార్చడం వల్ల అందరు సినిమాలు బాగుండాలి. ఇట్ వాజ్ జెన్యున్. ఇంకో సినిమా ఆడుండి ఇది ఆడలేదనుకో ఏమయ్యేది? ఓకే భయ్ మనం చూడలేదు, జనం నచ్చలేదు అనుకున్నాం. ఇదేంటి ఈ గోల్ ఏంటి? బట్ ఐ విల్ నాట్ స్పేర్. I have taken a decision. I told this to Vasu also, and the old people know about me. I will not spare anyone who has done this wantedly. I am very clear. Wanted ga chesini evvarni ne spare cheya. Healthy competition. Be healthy, no? అంతేగాని అమ్మ చిన్న సినిమానయ్యా, బాగా తీశారు, అందరూ బాగుంది, బీ హ్యాపీ అబౌట్ ఇట్. అట్లాంటి 10 సినిమాలు చేస్తూ వస్తాయి. ఏమండి ఇవాళ సో కాల్డ్ పేర్లు చెప్తున్నారు ఒక్కొక్కటిదే, ఇటు 10 పేర్లు అటు 10 పేర్లు, ఏం చెప్పినా అందరూ ఈ రేంజ్ ఆఫ్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సినిమా లేకపోతే వాళ్ళు లేరు. ఏమండి అవునా కదా? 95% ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ దిస్ రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇవాళ ఏంటిది? ఆ 4 పిల్లకాయలు ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు మొన్నే స్టేజ్ మీద చెప్పాం, ఒక ఆశతో అంద హెబ్బాక్ కూడా ఆల్ ఆఫ్ దమ్ ఆర్ డౌన్ఫాల్, రైట్? ఎక్సెప్ట్ ఫర్ దట్ వాట్ ఇస్ దట్ గైస్ నేమ్, అఖిల్, వాట్ ఈస్ సక్సెస్ లేట్లీ. ఈ సినిమా స్టార్ట్ చేసిన లేదుగా అతనికి. ఈ సినిమా స్టార్ట్ ఎవడో కూడా తెలియదు. అసిరియన్ అమ్మాయి యూట్యూబ్లో ఏదో చేసుకుంటానని చెప్పారు, బట్ ఈ సినిమా చేసిన ఫస్ట్ సినిమా ఇది. హెబ్బా వాజ్ ఇన్ డౌన్ఫాల్. అరుణ్ పాపం వాడు ఏంటి, ఇతను 10 ఏళ్ళ నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకొని నేను అనేది చాలా తక్కువ మంది కొన్ని టాలెంట్స్ ఉంటాయి, దాంట్లో ఉన్నాడు వీడు. ఈ నెవర్ గాట్ ఏ ప్రాపర్ బ్రేక్. నాకో వాసుకో వంశీ కంటే ఓకే బై ఇంకో సినిమా చేసాం, చలో విల్ గో హెడ్, విల్ డూ సంథింగ్, ఇంకోటి చేసి. బట్ ఫర్ దమ్ ఇట్స్ నాట్ దట్. నేను బీయింగ్ ఇన్ ఎ పొజిషన్ ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒకటే కోరుతున్నా, నేను ఇంత నెగటివ్ సైడ్ ఉంచబాకండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడి. ఎవరికి ఏది హెల్ప్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకపోతే తొంగలో దొక్కుతారు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఆ హైట్స్ చూశాను, డౌను చూశాను. కానీ ఈ చెత్త పనులు, ఒకదాని మీద ఇంకోటి కాంపిటీషను, ఇది ఎవడికోదు, అది బాగుంటే చూస్తారు కదా. ఇవాళ 3 సినిమాలు స్కోప్ ఉంది. లాస్ట్ ఏదో ఒక సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వచ్చినాయి కదా ప్యారలల్గా. వాళ్ళకంటే పెద్ద సినిమాలు కాదుగా మనవి, అవునా కదా? మరి అయాడ్నీగా. సో దెర్ ఇస్ స్కోప్. పీపుల్ వాంట్ టు కమ్ టు థియేటర్స్. మొన్నటి గ్యాప్ వచ్చింది, థియేటర్కి వస్తున్నారు జనం. వచ్చేప్పుడు ఏంటి, హ్యాపీగా మంచి కంటెంట్ సినిమాలు తీసుకుని పైకి రాక ఈ చెత్త. But once again, it's my request,
దీని వెనకాల ఎవరున్నా కానీ కైండ్లీ రెఫరెన్. ఈ సినిమాని కాదు, నౌ ఇట్స్ అండర్ మై నోటీస్. ఐ విల్ కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ఫిల్మ్ నౌ. నా ఇది అయినా అవ్వకపోయినా. And whoever is doing this kind of stuff, I'll see what I have to do. 28th నా ఛాంబర్ సెక్రటరీ పోస్ట్ ఉండదు, ఖాళీగా ఉంటా, ఇదే పని పెట్టుకుంటా. నాకు ఏదో ఒకటి ఉండాలి కదా, వ్యాపకం 3 గంటలు. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. డిజిటల్ మీడియా, పబ్లిసిటీ, హౌ ఇట్స్ బీయింగ్ డన్, వాట్స్ హ్యాపెనింగ్, దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఫర్ ద ఇండస్ట్రీ నెక్స్ట్ స్టెప్, అలాంగ్ విత్ పైరసీ. So kindly correct yourself, change your mentality, be positive, move forward. ఇట్లాంటి చెత్త మెంటాలిటీలు పెట్టుకుని వచ్చే 4 డబ్బుల కోసం 25,000, 50,000, ₹1,00,000 కోసము ఇంతమంది జీవితాలు నాశనం చేయడం మనం ట్రై చేయకండి. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పేషెంట్స్, థ్యాంక్స్ ద ఆడియన్స్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మీ ద్వారా ఆడియన్స్కి రీచ్ అనే సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుట్ కారణం మీరు ప్లస్ వాళ్ళు. థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ విష్ దెమ్ ఆల్ వెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Yeah, Merry Christmas. I forgot actually. So, Venkat Garu will speak first and